హలో పీపుల్, లాస్ట్ టైం బీరకాయ గింజలు అని చెప్పి చిన్న వ్లాగ్ చేశాను కదా. ఇది పార్ట్ 2 అనమాట. ఆ గింజలు కాస్త మొలకెత్తాయి. ఆ మొలకలు కాస్త పెద్ద గుంపు అయిపోయి తీగలాగా బాగా అల్లుకుపోయాయి. ఆ తీగలు అలా అల్లుకోవడానికి వెనకాల చిన్న సీక్రెట్ ఉంది. అదేంటో చూద్దాం రండి. గడ్డపారతో ఇలా మొక్క చుట్టూ చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టాము. ఆ హోల్స్లో ఇలా మండలు అయితే నాటాము. అవే చిన్న కట్టె పుల్లలు. ఇలాంటి మొక్కలు పొలాల్లో అయితే ఏ గెనాల మీదనో లేకుంటే తంతి చుట్టూ అయితే అల్లుకొని పోతాయి. ఆ మొక్క పెద్దయ్యాక తీగలు బాగా అల్లుకోవాలని మొక్క చుట్టూ అయితే నాటేశాము. చెట్టు ఇలా పెద్ద అవ్వడానికి 30 డేస్ అయితే పట్టింది మాకు. చెట్టు గ్రోయింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మేము ఎలాంటి ఎరువులు అయితే వాడలేదు, ఒక దిబ్బ ఎరువు తప్ప. ఆ చెట్టుకున్న ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అవి మార్నింగ్ అయితే క్లోజ్ అవుతాయి, సన్ రైజ్ అయిపోగానే ఓపెన్ అవుతాయి. నైట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఆ తీగలు కూడా ఆ పుల్లలకి చాలా స్ట్రాంగ్గా అయితే అల్లుకొని పోయి ఉంటాయి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న బీరకాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ముందు నేనైతే ఫ్లవర్స్ వస్తున్నాయి, కాయలు రావట్లేదని చాలా ఫీల్ అయ్యాను. అండ్ ఏమైనా ఎరువులు వేయాలేమో అని చెప్పి మా ఇంట్లో వాళ్ళని అడిగాను. ఏం అవసరం లేదని చెప్పారు. ఈరోజు ఇలా కాయలను చూడగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. చిన్న చిన్న బీరకాయలు చాలా అయితే ఉన్నాయి. అవి పెద్ద అయ్యాక హార్వెస్ట్ చేసేటప్పుడు పార్ట్ 3 అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ వైపు ఒక కన్నేసించండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేయండి. వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే బీరకాయలో ఏ రెసిపీ బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.